హ్యాపీ దివాళీ. తెలుగు వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలా మనస్ఫూర్తిగా విష్ చేయాలనుంది. కానీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా నెల రోజుల పాటు సమ్మెట దెబ్బలతో చితికిపోయిన మనల్ని ఢిల్లీ బాబులు అమ్మలు పండగ చేసుకోనిస్తారన్న నమ్మకం మాత్రం కలగడం లేదు. పేపర్లో కనిపిస్తున్న కొన్ని విశ్వసనీయ వార్తలు చూసినప్పుడే కొంచెం ఉపశమనం కలుగుతోంది. నెలాఖరులోగా చల్లటి కబురు ఒకటి వచ్చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ ఎదురుచూపులన్నీ ఆ జనగణమన పాట కోసమే. హైకమాండ్కు బుద్ధొచ్చింది. తెలంగాణపై ఇక తేల్చుడే మిగిలింది. ఇంకానా ఇకపై చెల్లదు, చేసిన జాప్యం చాలని, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఢిల్లీ భావిస్తున్నట్లు స్పష్టమైన సిగ్నల్స్ ఉన్నాయి. సంప్రదింపులతో సాగదీస్తే కాంగ్రెస్కు కుక్కచావు తప్పదన్న జ్ఞానోదయం కోర్ కమిటీలో కాక రేపినట్లుంది. అందుకే మేడం కిచెన్లో ఏదో వంటకం యుద్ధ ప్రాతిపదికన తయారవుతున్నట్లు కనిపిస్తుంది. పేపర్లు తిరిగేసిన వాళ్లకు ఈ పొగే గుప్పున కొడుతోంది. అంటే అక్కడ ఏదో నిప్పున్నట్లేనని కమిటవచ్చా? ఇవన్నీ ఉత్తుత్తి వార్తలు కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఏఐసిసి వేగులు కొందరు ఈపాటికే మీడియా ముందు ఈ డెడ్ లైన్ను నర్మ గర్భంగా కక్కేశారు. దీపావళి పండగ కలిసే చేసుకుందామన్న రేణుకమ్మ మాటకైనా, నవంబర్లోగా అంతా సర్దుకుంటుందన్న లగడపాటి వ్యాఖ్యలకైనా దారం ఆధారం అన్నీ ఢిల్లీ నుంచే. ఇట్స్ ప్రజలతో సంబంధించిన సమస్య కాబట్టి సమస్య పరిష్కరణకు మనం అందరం కూడా సౌమ్యంగా మాట్లాడుకొని చేసుకుందాం, అందరికీ మేలు తీసుకొస్తాం. ఈ దీపావళి పండగ చీకటిగా లేకుండా అందరికీ వెలుగు కలిగించేటట్లు అందరం కలిసి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి కోసం కసరత్తు చేసింది. అతి త్వరలో నెలాఖరు లోపల వాళ్ళ వైఖరి చెప్తుంది. అలాగే మిగతా పార్టీలు కూడా, టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, వాళ్ళు కూడా వారి వారి వైఖరిని చెప్తే బాగుంటుంది. ఆ రీతిలో ఎవరైనా వైఖరి చెప్పకపోయినా ఆలస్యం చేస్తున్నా వాళ్ళ విషయంలో ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి పార్టీ నాయకులతో చెప్పి మీరు కూడా వైఖరి చెప్తే బాగుంటుంది. అంతేగాని ఎక్కడ పోరాటం కానీ లేకపోతే ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ వాళ్ళ అవసరం లేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంది. ఖచ్చితంగా అతి త్వరలోనే కాంగ్రెస్ వైఖరి చెప్తుంది. మిగతా పార్టీలు కూడా ఆ దశగా ప్రయాణం చేస్తాయి. కీలక నిర్ణయానికి కావలసిన ఇన్పుట్స్ అన్ని కోర్ కమిటీ సేకరించేసినట్లు సమాచారం. ఇప్పటికే 3-4 సార్లు కేవలం తెలంగాణ ఇష్యూ కోసమే ప్రత్యేకంగా భేటీ అయిన ప్రణబ్ అండ్ కంపెనీ ఎట్టకేలకు నిర్ణయం దాకా వచ్చేసినట్లు కనిపిస్తుంది. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్లతో 2-3 దఫాలుగా ఏకాంత చర్చలు కూడా జరిగిపోయాయి. ఇక మిగిలిందల్లా పేపర్ వర్కేనని, అక్టోబర్ చివరికల్లా రోడ్ మ్యాప్ రెడీ అవుతుందని, ఈసారి తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని విశ్వసించదగ్గ వార్తాహరులు కొందరు ఉప్పందిస్తున్నారు. అయితే ఢిల్లీ తీసుకోబోయే ఆ సర్వరోగ నివారణ సూత్రం ఏంటన్నదే ఇక్కడ సస్పెన్స్. రెండో ఎస్ఆర్సీ కానీ రాయల్ తెలంగాణ కానీ కేంద్రం పరిగణిస్తున్న అంశాల్లో లేవని తెలుస్తోంది. అదేవిధంగా వేర్పాటువాదుల సెంటిమెంట్ను పూర్తిగా ఆహ్వానించే మూడ్లో కేంద్రం ఉన్నట్లు కూడా లేదు. అభివృద్ధి మంత్రంతోనే వైరుధ్యాల్ని నిర్మూలించాలన్న యోచనలో ఢిల్లీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీకాంగ్ టీం అంతా తెరాసకు గులాం కొట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదేం లేదని కొట్టిపారేస్తున్న కేకే తనకు కూడా ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని ఊరించే పనిలో పడ్డారు. రాజీలకు నామాలకు ఎవ్వరూ తొందరపడొద్దని భరోసానిస్తున్నారు. యూజువల్గా ఆంధ్ర మీడియాకి, ఆంధ్ర మిత్రులకి వేరే పని ఉండకపోయినా మా ఎన్కేకు పడాలి కాబట్టి వాళ్ళు ఏదేదో చేసి ఊహించుకున్నప్పుడు కొన్ని కళలు వస్తూ ఉంటాయి. దాంట్లో తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఏదో టీఆర్ఎస్ టీడీపీనా మంచిగా అయితే చాలా టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు అని అంటున్నారు. అంతకన్నా పిచ్చి కళలు మాకు ఎప్పుడు రాదు, కళలో కూడా రాదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు నీ ఫ్రెండ్ ఉంటే చెప్పుండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ మీరు కలిసి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయండి అని పెట్టుండొచ్చు. అది చెయ్యకండి. మీకు ఆ కన్ఫ్యూజన్ మనం కనుక్కోండి, మేము చెప్తాను ఇది ఉండదు అని చెప్తున్నాను. మనకెవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇంతటి విషమ పరిస్థితుల్లో హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అది ఆ పార్టీని కాపాడేదిగానే ఉంటుంది. అలాగని రాష్ట్రంలో శాంతి భద్రతలకు
భంగం కూడా కలగకూడదు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ సమస్య పుట్టుకొచ్చినా నియంత్రించే కట్టుదిట్టమైన వ్యవస్థ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఆచితూచాల్సింది, సంయమనం పాటించాల్సింది జనం మాత్రమే. ఎవరి అంచనాలు, ఎవరి ఆకాంక్షలు వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయి. ఒకవైపే చూడడం మానుకోవాలి. రెండు వైపులా నిలబడి ఆలోచించాల్సిన అవసరం ఇక్కడే కనిపిస్తుంది. 2.5 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ తాడాటలో రాష్ట్రం ఎంత కోల్పోయిందో తెలుసు. మళ్లీ నష్ట జాతకులం అవ్వడానికి మనం సిద్ధంగా లేవు. ఉద్యమం కొన్ని స్వార్థాల నుంచే పుట్టిందా, రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పుడప్పుడు మలుపులు తిరుగుతోందా అన్న అనుమానాల్ని పక్కకు పెట్టి ఎవరికి వారు నిజాల నిగ్గు తేల్చుకోవాల్సి ఉంది. విభజన కోరుకునే వారందరూ తెలంగాణ ప్రజల శ్రేయోభిలాషులు కారన్నది గమనించాల్సిన అంశం. అలాగే సీమాంధ్ర ప్రాంతంలో కూడా వేర్పాటువాదులున్న సంగతి కొత్తది కాదు. కోస్తాలోనూ సీమ ప్రాంతంలో కూడా తెలంగాణ సానుభూతి పరులు కనిపిస్తారు. విశాలాంధ్ర భావాన్ని తొక్కిపెట్టుకోవాల్సిన అగత్యం కొందరిది. కలిసుంటేనే సుఖమన్న వాదన నైజాం ఏరియాలో కూడా కనిపిస్తుంది. తమ మనసుల్లోని వైఖరుల్ని బాహాటంగా చెప్పుకునే వాతావరణం లేకపోవడమే ఇవాల్టి ఈ ఒంటెద్దు పోకడలకు కారణం. సీమాంధ్రుల్ని హైదరాబాద్లో ఉండనిస్తాం, దళితుడినే కొత్త ముఖ్యమంత్రిగా చేస్తాం అంటూ రెచ్చగొట్టే ఏకోవాదులు ఎవరో కొందరి అహాన్ని దెబ్బతీయకుండా ఉండవు. ఒక దళిత మహిళగా మాయావతి అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే దాని వెనుక ఎవ్వరి దయా దాక్షిణ్యాలు లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. తమకెవరు, ఎలాంటి వాళ్ళు కావాలన్నది ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. దేశంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకా హక్కు రాజ్యాంగం ఇచ్చింది. వాళ్లకు సమస్యలు వస్తే తీర్చడానికి చట్టమూ ఉంది. ఆకలికి నకనకలాడే అణగారిన వర్గాలకు అభివృద్ధి ఒక్కటే అంతిమ పరిష్కారం. వైరుధ్యాల్ని ప్రాంతాల వారీగా కంటే పేద ధనిక వర్గాల వారీగా చూడాలన్నది ఒక సావధాన వాదన. సమస్యలు ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల జనాభా ఎంతటి దుర్భర జీవితాలకు అలవాటు పడిందో అందరికీ తెలుసు. రోగాలు రొస్టులతో సహజీవనం చేసే మన్యసీమ సంగతి తెలియంది కాదు. ఎన్నడూ లేనంత ఘోరంగా రైతన్న పంటకు సెలవివ్వడం కోనసీమలోనే కనిపించింది. నల్గొండ జిల్లాను పీడించే ఫ్లోరోసిస్ రోగం, పాలమూరు వాసులకు తప్పని వలసల జీవనం, ఇవన్నీ మనకున్న శాశ్వత సమస్యలు. ప్రత్యేక రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఇవన్నీ తీరిపోతాయన్న భరోసా కూడా లేదు. సకల జనుల సమ్మెదాకా సాగిన వేర్పాటు పోరాటం ఇప్పుడు బాగా అలసిపోయినట్లు కనిపిస్తుంది. విశ్రాంతి కావాలంటోంది. ఇంతకంటే ఏమీ చెయ్యలేమని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. తెలంగాణ సహనానికి ఇంకా పరీక్ష పెట్టడం భావ్యం కాకపోవచ్చు. 4.5 కోట్ల జనంలో ఆకాంక్ష ఉందని కేంద్రం గ్రహించింది. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన, కామన్ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగాల్లో తెలంగాణ ప్రస్తావన ఎందుకు కనిపిస్తాయి? ఇది టీవాదుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ సమైక్యవాదుల భుజాల మీదనే ఎక్కువ బాధ్యత ఉందనిపిస్తుంది. 1000 కోట్లు కూడబెట్టుకున్న వ్యాపార రాజకీయవేత్తల చేతుల్లోనే రాజకీయాధికారం ఉందని, ఢిల్లీలో తమ నోటికాడి కూడును అడ్డుకుంటోంది కూడా అక్షరాల వాళ్లేనని తెలంగాణ వాదులు సంపూర్తిగా నమ్ముతున్నారు. ఈ సమయంలో నిజమైన సమైక్యవాదులు ఆలోచన చెయ్యాల్సిన, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ సంప్రదింపులు, 1000 పేజీల అధ్యయనపు నివేదికలు ఇవన్నీ ముగిసిన తర్వాతనే కేంద్రం ఇప్పుడు నోరు విప్పే సాహసం చేస్తోంది. మనకున్న అత్యున్నత పాలక వ్యవస్థ సోనియా దివాణమే. అది వెలువరించే ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎవరి రెచ్చగొట్టుళ్లకు లొంగకపోవడమే మనం పాటించే హుందాతనం. లెట్ us hope for the best.